కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ప్రత్యేకముగా లైవ్లో కూడా లైవ్ ద్వారా వింటున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బిడ్డలకు మరి ఒకసారి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి యోహాను సువార్త, మరి సేవకులు, ఈరోజు సేవకుల మీటింగు, సేవకులు కూడా ఉన్నారు. తర్వాత విశ్వాసులు లైవ్ ద్వారా వింటున్న బిడ్డలకందరికీ కూడా కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 26వ వచనం, 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరి సమయంలో ప్రభువా నా తండ్రి లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలతోనూ, ఇక్కడ చేరిన బిడ్డలతోనూ అయ్యా మాట్లాడింది మాతోనూ. నీ ఆత్మ అభిషేకంతో నింపండి. నీ దాసునికి చేరొచ్చిన అందరితో మాట్లాడండి, దర్శించండి, మనోన్నతం వెలిగించండి, హృదయాలు తెరవబట్టుకు సహాయం దయచేయండి. ఘనపరచుకొని మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాట కొందరు మరి పండగకు వచ్చారు. ఆ పండగలో గ్రీసు దేశస్తులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి 21వ వచనంలో వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని, యేసు ప్రభును చూడాలి అనుకున్నారంట వాళ్ళు. చూడండి, యేసు ప్రభును చూడాలా అనుకున్నప్పుడు చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రియతో చెప్పాను. ఫిలిప్ ఒక్కడు దగ్గర యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్ రావచ్చు కదా, తోడు కావాలా. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఆంద్రేయకి తోడు రావాలా. అప్పుడు అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఇప్పుడు యేసు ప్రభు ఒక గ్రీసు దేశస్తులతో కాదు, ఒక శిష్యులతోనే కాదు, విశ్వాసులందరితో, ప్రతి మనిషితో ప్రభు చెప్తున్నాడు. ప్రతి మనిషితో ప్రభు చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. చూడండి, అది ఒంటిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల, గోధుమ గింజ భూమిలో పడి మరి ఒంటిగానే ఉంటుంది. అయితే అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు తన గురించి తాను చెప్తూ వచ్చిన గ్రీసు దేశస్తులకైనా మరి శిష్యులకైనా
ఎవరికైనా ఈ మాట చెప్తున్నాడు. ఇంకొక మాట, యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సరే, ఆయన గొర్రెపిల్ల. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, దినమెల్ల మేము వధింపబడిన వారమైన, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఒకటి గోధుమ గింజ ఉంది. ఆ గోధుమ గింజ చావడానికి సిద్ధంగా ఉంది. ఆ గోధుమ గింజ యేసు ప్రభుల వారు మరి శిష్యులైనా గ్రీసు దేశస్థులైనా ఎవరికైనా గోధుమ గింజలాగానే చస్తే ఫలిస్తాము. అది ప్రభు చెప్తున్నాడు. గొర్రెపిల్ల కూడా ఆయనే కదా. ఆ గొర్రెపిల్ల మనందరి కొరకు వధించబడింది. ఆ వధించబడిన తర్వాత మనమందరం కూడా మరి రక్షింపబడ్డాం. మరి రోమపత్రిక 8:36లో ఎవరి గురించి, దేని గురించి ఉందన్నమాట అక్కడ? నిన్ను బట్టి దేవా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. మేము నేనంటున్నాడా, మేమంటున్నాడా? మేము. ఆయన వధించబడినందువలన మనకు విమోచన, విడుదల, రక్షణ. నిన్ను బట్టి మేము దినమెల్లా అంటే దేవుని బిడ్డలు క్రీస్తు యేసు ప్రభు నిమిత్తం ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? ఒక మాట కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీ పత్రికలో చక్కగా ఒక మాట ఉంటుంది. క్రీస్తు యేసు ఎవరి కొరకు మృతి పొందాడు, ఇప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలి అన్నమాట 5వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది. లేఖనాలు, బైబుల్ ఎన్నో మన దగ్గర పెట్టుకుంటాం, కానీ నిజంగా వాక్యాలు మనం అన్వయించుకోవాలి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఈ రోమా పత్రికలో ఉన్న గొర్రె ఎవరు? నిన్ను బట్టి నువ్వు మా కొరకు మృతి పొంది తిరిగి లేచినావు కదా నాయన గొర్రెపిల్ల. యేసయ్య, నిన్ను బట్టి దినమెల్లా ఇప్పుడు మేము వధింపబడుటకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. కొంచెము చాలా ఇదిగుండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దినమెల్లా వధింపబడిన వారము సిద్ధపడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఒక మాట చెప్తా నేను. గోధుమ గింజ అది ఒక ఎవరి కొరకు ఆ మాట చెప్పాడు? ఒక యేసు ప్రభుల వారి కొరకే కాదండి. ఆ గోధుమ గింజ
యేసయ్య క్రీస్తు దేశస్తులైనా, శిష్యులైనా, విశ్వాసులైనా, ఇప్పుడు సేవకుల మీటింగ్ సేవకులైనా, లేకపోతే మరి ఇంటి దగ్గర ఉన్న లైవ్ ద్వారా వింటున్న వీక్షిస్తున్న దేవుని బిడ్డలు విశ్వాసులైనా ఫలించాలి. ఎట్లా? గోధుమ గింజ చస్తేనే అది బహుగా ఫలిస్తుంది. మరి వదకు సిద్ధము కావాలి. నేను ఒక మాట చెప్తా. ఇక్కడ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం దగ్గర గత ఆదివారం మీకు బలిపీఠం కొమ్ముకు ఒక వ్యక్తిని కట్టి మీకు చూపించాను కదా. బలిపీఠం మీద ఏముంటది? అగ్ని మండుతూ ఉంటది. అందులో బలిపీఠం మీద ఏముంటది? బలి పశువు ఉంటది. బలి పశువు కాలుతూ ఉంటది. దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద బలి పశువు కాలుతూ ఉంటది. జాగ్రత్త గమనించండి. చాలా మంచి వర్తమానము ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటేమో ఆయన గోధుమ గింజ అని చెప్పాడు కదా. గోధుమ గింజ అది ఒంటిగానే ఉంటే ఫలింపు ఉండదు. ఒంటిగానే ఉంటే ఫలింపు ఉండదు. అది చస్తే బహు విస్తారముగా. యోహాను సువార్త 12:24లో 12:24 గుర్తు పెట్టుకోండి. గోధుమ గింజ. ప్రైజ్ ద లార్డ్. టూకీగా గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ గోధుమ గింజ గురించి యేసు ప్రభు తన గురించే చెప్పాడా, లేకపోతే శిష్యుల గురించి చెప్పాడా, లేకపోతే గ్రీసు దేశస్తుల గురించి చెప్పాడా? గోధుమ గింజ గురించి శిష్యుల గురించి చెప్పాడా, గ్రీసు దేశస్తుల గురించి చెప్పాడా, యేసు ప్రభు తన గురించే చెప్పాడా? అందరి కొరకు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. తన కొరకు చెప్పాడు, గ్రీసు దేశస్తులకు చెప్పాడు, విశ్వాసులకు చెప్పాడు. ఎవరైనా సరే అది చస్తేనే ఫలిస్తుంది. అట్లాగే సేమ్ గోధుమ గింజ ఎట్లాగనో అది చస్తేనే ఎలా ఫలిస్తుందో అట్లాగనే దేవుని బిడ్డారా, గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన కొరకు వధించబడితేనే మనకందరికీ విమోచన, పాప క్షమాపణ, విమోచన, విడుదల. రైట్. ఇప్పుడు గొర్రెపిల్ల యేసు ప్రభు ఒక్కడేనా? ఇకంగా ఎవరైనా వధింపబడాలనా అంటే పౌలు గారు అదే అంటాడు. ఇందాక చదివిన 8వ అధ్యాయమేనా? 8:36. ఇందును గురించి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. నిన్ను బట్టి. ఇప్పుడు ఇందాక కొరింథీ పత్రికలో ఏం చదివాము? 5వ అధ్యాయము జీవించువారు ఇక మీదట 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు గాక తమ నిమిత్తమై మృతి పొందాడు గొర్రెపిల్ల కదా. తమ కొరకు మృతి పొందిన క్రీస్తు కొరకు. అరే బాబు చదవండి, నోరు తెచ్చు, ఆ వాక్యం చదువు, చూడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. చూడు, చదువు. ఎలీషా గట్టి చదువు. చూడు, ఎక్కడ రెఫరెన్స్ కూడా తీసి పెట్టుకుని లేవు. రాసుకుంటున్నావా? చూడు, చదువునా. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇది గుర్తు పెట్టుకోండి. గోధుమ గింజ ఆయన చస్తేనే ఫలిస్తాం. ఆయనే కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తుయే కాదండి, విశ్వాసులకు కూడా అది. ఇప్పుడు గొర్రెపిల్ల కూడా ఆయన ఒక్కడు మరణిస్తేనే అయిపోయిందా?
ఆయన ఒక్కడే మరణిస్తే అయిపోయిందా? కాదు. విశ్వాసులైనా క్రీస్తు దేశస్థులైనా ఎవరైనా అంటే చావడం అంటే ఇప్పుడు ఎట్లా శరీర క్రియలను శరీరానుసారంగా చచ్చిపోతే మనము బహుగా ఫలిస్తాము. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఏమంటాడు 8వ అధ్యాయము ఇప్పుడు 36లో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఎవరు అసలు వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసయ్యనే కదా. ఇప్పుడు ఈ మాట ఎవరి కొరకు? దేవుని బిడ్డలారా, ఈ మాట మనందరి కొరకు. నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారం. నేను కాదండి, నేనంటలేడు ఆయన. మేము దినమెల్లా వధింపబడిన వారము వదకు సిద్ధమైన. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె పిల్ల బలిపీఠం మీద వధించబడుతుంది. బలిపీఠం మీద కాలుతూ ఉంటది. గత వారంలో మీకు తాడేసి చూపించాను కదా గొర్రెపిల్ల ఎట్లా కట్టేస్తారో. ఒకటేమో లోకములో మందలో ఉంటది, కొన్నేమో లోకములో మందలో ఉంటది. కొన్ని గొర్రెపిల్లలేమో ప్రత్యక్ష గుడారం వెలుపల లోపలికి వస్తూ పట్టుకొని రెడీగా ఉంటారు. కొన్ని గొర్రెపిల్లలేమో వధించడానికి సిద్ధముగా బలిపీఠపు కొమ్ము కట్టి పెట్టింటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే 118వ కీర్తనలో ఏమంటది అక్కడ? బలి పశువును బలిపీఠపు కొమ్ముకు. చదవండి నా మాట. యెహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. అది వదకు సిద్ధముగా ఉండడానికి కట్టబడిన గొర్రె. ఇప్పుడు ఇంకొక వధించబడిన గొర్రె ఎక్కడ ఉంటది? బలిపీఠముల్లో ఉంటది. బలిపీఠముల్లో కాలుతూ కాలిపోతూ బూడిదైపోతూ మాడిపోతూ, బూడిద కావాలా, కాలిపోతూ ఉంటది. రెండవది నెక్స్ట్ బలిపీఠములు కొమ్ములు కట్టింటారు, సిద్ధముగా ఉంటది. ఇంకొకటేమో రెడీగా అక్కడ ఉంటాయి గేట్ కాడ. ఇంకొకటేమో కొన్ని లోకంలో ఉంటాయి. అంటే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, సేవకులు, విశ్వాసులు, లోకములో నుండి వచ్చే బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారా, శరీర రీతిగా వధింపబడడానికి లోక క్రియలు, శరీర క్రియలు, లోకానుసారమైనటువన్నీ కూడా వధించబడడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక్క మాటలు చెప్పాలంటే చూడండి, ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రిక 4:11 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ఈ మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కొట్టండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. మేము వధించబడిన గొర్రెపిల్ల సిద్ధముగా ఉన్నట్లు, వదకు సిద్ధముగా ఉన్నట్లు పౌలు గారు అంటారు, మేము సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు, యేసుక్రీస్తు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. అందుకే కింద ఏమంటాడు? మాలో మరణము, మీలో
జీవమును కార్యసాధకమగుచున్నవి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మాలో మరణము మీలో జీవము, మాలో మరణము మీలో జీవము. జీవం. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి వాటితో మనస్సును చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనస్సును చంపుకొని శరీర క్రియలు చంపుకుంటేనే ఈ లోకంలో మనము దేవుని కొరకు బహుగా ఫలిస్తాము. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే వదకు 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 వచ్చే గొర్రెపిల్ల, ఇక్కడ కట్టేసిన గొర్రెపిల్ల ఇడిపించుకోవడం పోవడానికి ఆ సెగ ఆ మంట తగులుతూ ఉంటది. బలి పశువు ఆ కొమ్ము కట్టుకున్నటువంటి కొమ్ముకు చేత కట్టబడినటువంటి ఆ బలి పశువు విడిపించుకోవడానికి ఆ సెగ తగులుతుంటది తట్టుకోలేకుండా. ఇంకొకటి ఏమో అక్కడ సిద్ధంగానే ఉంటది. ఇదిగో ఈడ సిద్ధంగా ఉండేవి ఉన్నాయి కొన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిగో ఆడ గడపడేటివి ఎదిగో కొమ్ము కాడు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొమ్ము కాడ కట్టబడి తాళ్ళతో కట్టబడినాయి. కొన్ని కాలిపోయేటివి. అమ్మ బాబోయ్. కొన్నేమో కాల్చబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని బలిపీఠములో కాల్చబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో సువార్త ప్రకటించకూడదు, ప్రకటిస్తే జైలుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కాల్చబడుతున్నారు. ప్రభు కొరకు వదకు ఏర్పడిన గొర్రెల వలె ఉన్నారండి. అందుకే పౌలు గారు మేము దినదినం చనిపోతున్నాడు. కొరింథీ పత్రికలో కూడా 15:31 సహోదరులారా ప్రభువైన క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి నాకు అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదును. చప్పట్లు కూడా దేవుని గణపరచుదాం. దినమెల్లా వధింపబడడానికి సిద్ధంగా ఉన్నా దేవుని బిడ్డారా, దినమెల్లా వధింపబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలు, సేవకులు వధింపబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒక గొర్రె పిల్లగా, ఒక గోధుమ గింజలాగా చచ్చిపోతేనే మనము ఈ లోక శరీరపరంగా అన్ని రకరకాలుగా. అందుకే కాల్చబడడానికి ఎట్లుండాలంట? సిద్ధపాటు. యేసు ప్రభు చూడండి, ఇదే గోధుమ గురించి ఒక మాట చెప్పాడు 22వ అధ్యాయంలో. ఇదే గోధుమ గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. 22వ అధ్యాయము 31వ వచనం. 22:31 లూకా సువార్త 30 చదవండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టు నాకు రాజ్యము నియమించినట్టు నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను. సీమోను ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు. ఆ మాట పట్టుకోండి. గోధుమ అండర్లైన్ చేసుకోవాలా? గోధుమల వలె జల్లించుటకు. ఇక్కడ చూడండి, బలిపీఠం మీదకి గొర్రె పిల్ల వెళ్తుంది, గోధుమ జల్లడలేకి వెళ్తుంది. బలిపీఠం మీదకి గొర్రె పిల్ల వెళ్తుంది వధించబడడానికి. దేవుని బిడ్డలారా, గోధుమ ఎక్కడికి వెళ్తుంది? జల్లడలేకి వెళ్తుంది. అందుకే నా రాజ్యములో ఒక గోధుమ గురించి ఎందుకంటాడు? గోధుమల వల్లే జల్లించుట. గోధుమలు ఎవరు అసలు? 13వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి, గోధుమలు ఎవరు?
13 మత్తయి సువార్త 13:18 చూడండి. 24 విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. 38 పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు. మంచి విత్తనాలంటే పైన 25వ వచనములో మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు. చాలు, నేను ఇక్కడ మనకు అర్థం వాక్యం ఏంటంటే గోధుమలు అని అర్థం. గోధుమలు అంటే ఎవరు? గోధుమలు అంటే ఇప్పుడు ఎవరు? అది ఏమనుందండి? మంచి విత్తనములు, గురుగులు గోధుమల గురించి చెప్తూ మంచి విత్తనాలు అంటే గోధుమలు. ఈ గోధుమలు ఎవరంట? రాజ్య సంబంధులు. కొట్టు చప్పట్లు. ఈ గోధుమలు రాజ్య సంబంధం. అందుకే సీమోను గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని. గోధుమల వలె. గోధుమలు అంటే రాజ్య సంబంధులు, దేవుని సంబంధులు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? గోధుమలు అంటే ఎవరు? రాజ్య సంబంధులు, దేవుని బిడ్డలు, రాజ్య సంబంధులు. మంచి విత్తనం, రాజ్య సంబంధులు, గోధుమలు. గనుక నా తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించినట్టు నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. నేను మీకు రాజ్యం నియమించుచున్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి. ఇప్పుడు ఈ రాజ్య సంబంధులను ఏమంటున్నాడు? సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె చెల్లించుటకు అది మిమ్మల్ని కోరుకునేను. అది ఒక గొర్రె పిల్ల వధించబడడానికి బలిపీఠం మీద ఎలా వెళ్ళిపోతుందో అదే ప్రకారంగా గోధుమలు కూడా, రాజ్య సంబంధులు కూడా సాతాను జల్లెడలోనికి వెళ్తారు. దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు, జల్లెడ గోధుమ అంటే దేవుని బిడ్డలు. అందుకే ఒక మాట చూడండి. ఎక్కడ? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము నేను ఆజ్ఞ ఇయ్యగా 9:9 నోట్ చేసుకోండి. ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్టు నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము ధాన్యం అంటే ఏ ధాన్యమో చెప్తారు చూడండి. ధాన్యము జల్లెడతో జల్లించున్నట్లు ఇజ్రాయేల్ అందరిలో అన్యజనులందరిలో నేను జల్లింతును. ఏమంట? అన్యజనులలో మిమ్ములను జల్లిస్తాను. ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఒక్క చిన్న గింజైనా నేల రాలదు. దేవుని బిడ్డలు, రాజ్య సంబంధులు, మంచి గోధుమలు నేలన రాలిపోకూడదు. రాజ్య సంబంధులు, దేవుని బిడ్డలు, గోధుమలు జల్లెడలో పడినప్పుడు సాతాను మిమ్మల్ని కోరుకునే. ఎట్లా జల్లించడానికంటే సాతాను జల్లెడలో జల్లించుటకు. ఇప్పుడు జల్లించేటప్పుడు జల్లెడలో 2 విధాలుగా దాంట్లో ఉన్న కల్మషం పోతుంది. ఒకటి ఎట్టబోతుంది? ఒకటి రాయి కదా, రాయి సనసన రాయి అంతా పడిపోతుంది. సనసన రాయి దాంట్లో ఏవన్నీ ఉంటే కూడా అన్ని పడిపోతాయి. చెత్త చెదారం అంటే పక్కకి వెళ్ళిపోతుంది. కానీ
గోధుమ గింజ మాత్రం, అందుకే అంటాడు అక్కడే ఉంటది. అందుకే యేసయ్య అంటాడు, దేవుడు అంటాడు, ఒక్క గింజ కూడా నేలన రాలదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క గింజ కూడా రాలకూడదు దేవుని బిడ్డలో. సాతాను మనల్ని పట్టి జల్లెడలు వేసి జల్లించినప్పుడు, అంటే శోధనా కాలం, పొట్టులాగా ఎగిరిపోవడం, మరి రాలిపోవడం, దిగసారిపోవడం దేవుని బిడ్డలు ఉండకూడదు. దేవుని బిడ్డలు జల్లెడలోనే ఉంటుంది. జల్లెడలో ఎందుకు ఉండాలి తెలిసిన? ఆ జల్లెడలో నుంచి ఆ గోధుమలు తీసుకొని ఏం చేస్తాడంటే, లేవికాండం 2వ అధ్యాయం, ఈ పొట్టు పోయినాక, లేవికాండం 2వ అధ్యాయం, ఈ పొట్టు పోయినాక 1వ వచనం, రాయి పడిపోయిన తర్వాత ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు, ఒకడు చూడండి, నైవేద్య బలి 5 బలుల్లో అతి పరిశుద్ధమైన బలి ఏది? అతి పరిశుద్ధమైన బలి అంట నైవేద్య బలి. ప్రైజ్ ది లార్డ్. నైవేద్య బలి అతి పరిశుద్ధమైనది, ఇంపైనది, అతి పరిశుద్ధమైనది. యెహోవా నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎందుకు ఆ గోధుమలను జల్లించాలంటే, ఆ పిండిలో రాయి రాకూడదు, పొట్టు ఉండకూడదు. మనం రొట్టె తిన్నామనుకోండి, కరం 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 అంటది పండ్లు కదా. దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకోవడానికి, దేవుని బిడ్డలు వాడబడడానికి ఆయన చేతిలో అతి పరిశుద్ధమైన దానిని ఆయన అంగీకరించడానికి, ఇప్పుడు ఆ నైవేద్యం ఆయనకు అంగీకారం కావాలి అంటే ఆ గోధుమ గింజ ఏం కావాలా? సావాలా. అంటే నలగొట్టబడాలి. యేసయ్య మన కొరకు నలగొట్టబడినాడు. ఆయన మన కొరకు గాయపరచబడినాడు. ఆ బలిపీఠం మీద నలగొట్టబడిన గొర్రె పిల్ల బూడిదైపోతుంది, మక్కమక్కలాడిపోతుంది. ఇంకొక గొర్రెనేమో సిద్ధంగా ఉంది వధింపబడడానికి. స్టెఫన్ లాంటి వ్యక్తి, పౌలు లాంటి వ్యక్తి సిద్ధంగా దేవుని కొరకు. కొన్ని గొర్రె పిల్లలు ఏమో గేటు దగ్గర ఉన్నాయి, కొన్ని ఏమో ప్రత్యక్ష గుడారం అవతల ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకా లోకంలో ఉన్నాయి, రావాల్సినవి సిద్ధంగా ఉన్నాయి. ఆ గొర్రె పిల్ల వధింపబడినందుకే మనకు విమోచన, విడుదల. ఆ గోధుమ గింజ చస్తేనే ఫలించేది. దేవుని బిడ్డలు, సేవకులు, విశ్వాసులు. ఎందుకు ఆయన జల్లెలు వేస్తాడంటే, పొట్టు తీసేయనికే, రాయి తీసేయనికే. ఆ గోధుమ తీసుకొని ఆయన ఏం చేస్తాడు? మెత్తగా చెప్పండి మెత్తగా పిండి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మెత్తగా పిండి చేస్తాడు. మెత్తగా పిండి చేసి, ఇప్పుడు పిండి తీసుకొస్తా గిన్నెలో, వద్దులేండి, పిండి తీసుకొచ్చాం అనుకోండి, ఈ పిండిని ఆ ఫ్యాన్ కాడ పెట్టండి, ఉంటుందా? చెప్పండి. దేవుని బిడ్డలారా, ఫ్యాన్ పైన ఉందనుకోండి, పిండి ఉంటుందా? ఫ్యాన్ కాడ పెడితే పిండి ఉంటుందా? గాలికి లేచిపోతుంది. గాలికి లేచిపోకుండా ఉండాలంటే 2వ అధ్యాయం 1వ వచనం, గోధుమ చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి నూనె అంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. మనము లేసిపోకుండా, ఎగిరిపోకుండా, అంటే ఆ ఫ్యాన్ గాలి, లోక గాలి, శోధకుడు కదా, సుడిగాలి లాంటి శ్రమలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు,
ఇలాంటి గాలి తగిలినప్పుడు లేచిపోయే పిండిగా ఉండకుండా ఆ పిండికి నూనె పరిశుద్ధాత్మతో 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 అనేక గోధుమలు కలిసిపోయినట్టుగా సహవాసంలో దేవునితో కలిసిపోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ఇప్పుడు ఎంత గాలి చెడి గాలిలో చడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఇప్పుడు నూనె వేసి పీసుకి పెట్టి అక్కడ పెట్టా లేవను. ఎంత గాలి ఊపినా, ఎంత ఫ్యాన్ వేసినా, అందుకే దేవుని బిడ్డలు, సేవకులు, విశ్వాసులు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుదురుగాక. పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయన మీతో కూడా నిలబెట్టొక ఆయననే అభిషేకించి స్థిరపరచాడంట. చూడండి, కొరత పత్రికలు అనుకుంటాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 1:21 2 కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి. 1:21 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకము అభిషేకించిన వాడు దేవుడే. ఆ నూనె అభిషేకానికి గుర్తు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఆ పిండి లేకపోతే ఏమైపోతుంది? దేవుని బిడ్డారా, మనం కూడా కొన్నిసార్లు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే తుఫాను గాలికి, ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాం, లేచిపోతాం. కానీ పరిశుద్ధాత్మ శక్తితో, అందుకే అక్కడ మీతో కూడా మమ్మలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇక లేయం దేవుని బిడ్డారా, లేయం. ఎన్ని గాళ్ళు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మరణమైనా సరే, ఇప్పుడు ఈ రొట్టెను తీసుకొని 2వ అధ్యాయం 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు ఇప్పుడు ఈ అప్పమును ఏం చేయాలా? ఈ రొట్టెను ఏం చేయాలి? నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినది పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడంలే గాని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఈ నైవేద్యం రొట్టెను కాల్చాలా. అంటే గొర్రె పిల్ల కూడా ఏమైపోయింది? కాల్చబడింది. గోధుమ గింజ కూడా కాల్చబడుతుంది. యేసయ్య నీ కొరకు, నా కొరకు బలి అర్పణ అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాల్చబడినారు. అది కింద చూస్తే అది దేవుని కంట అతి పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైనది. ఒకవేళ సమయం ఉంటే అభిషేకం గురించి తీసుకుంటా, సేవకులకు సపరేట్గా. ఇప్పుడు సమయం ఉంటే, లేదంటే ప్రార్థనలు చేద్దాం ప్రత్యేకంగా. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే ప్రభు చూడండి, అభిషేకం ఎందుకు అవసరము? అభిషేకం ఉండటం వల్ల మనం ఎలా ఉండగలుగుతాం? అభిషేకం ఉన్న వ్యక్తులకు ఎలాంటి శ్రమలు, శోధనలు వస్తాయి, ఎలాంటివి విరుద్ధమైపోతాయి. అసలు అభిషేకం కలిగిన వారు ఎలా ఉంటారు, ఎలా ఉంటాయి, ఎలాంటి శ్రమలు వస్తాయి వారికి? ఆ అభిషేకాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆ పరిస్థితుల్లో ఎలా నిలబెడతాడు? అనేక సంగతులు
దేవుని బిడ్డలారా ధ్యానించుకుందాం కొన్ని విషయాలు. ఇంకా తర్వాత లైవ్లో ఉన్న వాళ్ళకి టైం అయిపోతుంటుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఒకటే మాట అంటాడు, ఇదిగో ఒక్క గింజైనను రాలదో. ప్రైజ్ ది లార్డ్. జల్లించుటకు గోధుమ అనగానే రాజ్య సంబంధులు, గోధుమ అనగానే రాజ్య సంబంధులు. దేవుని బిడ్డలారా మనము రాలిపోకూడదు. దేవుని బిడ్డలారా జల్లించినప్పుడు ఇదిగో నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టు మీకు రాజ్యం. మరి పేతురు కూడా ఒక మాట అడుగుతాడు ధైర్యం చేసి, ప్రభువా అన్నిటిసి పెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం కలుగుతుంది? ఏముంది పేతురు, ఆ పలానా సమాజ మందిరాన్ని నీకు రాసిస్తా, లేకపోతే అది రాస్తా. నిజంగా యేసు ప్రభుతో ఉన్నంత వరకు శిష్యులు మేము ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని అనుకోలేదండి. ఆ 3.5 సంవత్సరములు యేసు ప్రభు రాజు అవుతాడు, నేను మంత్రి, పేతురు అక్కడ, ఇక్కడ ఆంధ్రేయ, లేకపోతే యాకోబు అక్కడ, యోహాన్ ఇక్కడ. వీళ్ళకు తెరదు తోమా ఇండియాకు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. కానీ కొన్నిసార్లు మనమే మైండ్లో ఏమిటంటే అయ్యగారు అయిన తర్వాత ఈ పాస్టరా, అయ్యగారు అయిన తర్వాత ఆ పాస్టర్ మన, అయ్యగారు అయిన తర్వాత ఈయననా. కొంతమందికి రాత్రి మగలు ఇవి ఉంటాయి. అరే బాబు ఒక్కడు ఉన్నారా నాయన, ఒకరు యెరూషలేము పోతాడు, ఒకరు అమెరికా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా వాళ్ళకు కూడా వెళ్ళండి. 3.5 సంవత్సరాలు ఉన్నా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే మరి ఏం చెప్పాలి, ఏం కావాలనుకున్నాడే ఏం కథను. మరి పేతురు అయితే ఏం కావాలనుకున్నాడే ఏం కథను. ముందు నువ్వు జల్లల్లో పడతావు, జాగ్రత్త. అందుకనే సీమోను నీవు స్థిరపడి నీ సహోదరులను స్థిరపరచు. మార్చలేవండి. నీవు నీ మనస్సు తిరిగిన తర్వాత నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని, నీ మనస్సు తిరిగితే ఏం ఆశీర్వాదం ఉంటది? 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు తిరిగిన తరువాత పేతురు, నీవు నా సన్నిధిని నువ్వు తిరిగిన తరువాత, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు. చూడండి 7 ఆశీర్వాదాలు చెప్తా చూడండి అక్కడ. నువ్వు నా తట్టు తిరిగితే నా సన్నిధిలో నిలబడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వైపు తిరిగితే ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం. హల్లెలూయా. నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏది నీచమో ఏది ఘనమో నీవు గుర్తుపట్టిన ఎడల హల్లెలూయా. ఏది నీచమో ఏది ఘనమో నీవు గుర్తుపట్టిన ఎడల గుర్తుపట్టి తిరగాలంట. మీకు ఒకసారి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నాహోర్ కాదు, సమూయేలు గ్రంథం ఉంటారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో నాహోసు 11వ అధ్యాయం చూడండి ఏముంటుంది అక్కడ. 11వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి
యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని. మీ అందరి కుడి కన్నులు ఏమంట? అమ్మోనీయుడు ఏమంటున్నాడు? మీ అందరి కుడి కన్నులు నేను ఊడదీస్తా, మీ అందరి కుడి కన్నులు ఊడదీస్తా. ఎందుకు? మీ అందరి కుడి కన్నులను మేము నీకు సేవ నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేష్ వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇజ్రాయేల్ సరిహద్దులన్నిటికీ దూతలను పంపటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించటకు ఎవరినూ లేకపోయిన ఎడల మమ్మల్ని మేము నీకు అప్పగించుకునేదమనిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క అభిషేకం సౌలు మీదకి రాగా 6వ వచనం చూడండి ఒక్కసారి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అత్యాగ్రహుడై మనం ఏమనుకుంటాం అంటే పరిశుద్ధాత్మ నడిపి, లేకపోతే పితా పుత్ర గాడ్ బ్లెస్ యూ నెమ్మదిగా అనుకుంటాం కదా. పౌలు గారికి చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా ఆ విగ్రహాలను చూసి, పట్టణాన్ని చూసి పరితాపం పట్టలేకపోయాడంట. అట్లాగనే ఇక్కడ కూడా మనం చూస్తాం, అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండువాడు ఎవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదని. ఎవడైతే చేరడో, చూడండి, ఎవడైతే సమూయేలుతోనూ సౌలుతోనూ చేరడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చాను గనుక ఒకడైనా నువ్వు నిలవకుండా వారందరూ వచ్చిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు గుర్తు పట్టారు, గుర్తు పట్టారు. ఏది మంచిది, ఏది ఘనము, ఏది నీచము. దేవుని బిడ్డలారా చూడండి, ఏది మంచి, ఏది ఘనము గుర్తుపట్టాలి. నాహోస్ అంటాడు, మీ కుడి కన్నులు తీస్తా. కానీ దేవుడు ఇజ్రాయెల్ గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీ కనుగుడ్డు ముట్టినవాడు, చెప్పండి నీ కనుగుడ్డు ముట్టినవాడు, నీ కనుగుడ్డు ముట్టినవాడు, నీ కనుగుడ్డును ముట్టినవాడు. ఇప్పుడు నాహోస్ ఏమంటున్నాడు? మీ కన్ను తీస్తా. దేవునికి ఆత్మకు అత్యాగ్రహం వచ్చి సౌలు మీదకి దిగాడు. నా బిడ్డల కళ్ళు తీసావా? నా బిడ్డల కనుగుడ్లు ముట్టుగా చెప్పాడు కదా. ఆ మాట జకరేకరణ చెప్పాడు లేదా? మరి మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డు, ఆయన నా కుడి పార్శ్వమునుండగా కదల్చబడను. ఈ లేకెందుకు కనుగుడ్డు తీసేయాలా? ఇల్లు మంచి చెడ్డ కనుక్కోకుండా. అర్థమవుతుందన్నా? అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తాడు, మంచి చెడు గ్రహించుకోలేకుండా. వీరికి గుడ్డితనం కలగజేయాలనుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్లను ముట్టినట్టు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ వచ్చేసారు. అట్లాగనే ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇదిగో నువ్వు నా వైపు తిరిగిన ఎడలా నా సన్నిధిలో నిలబడతావు, నేను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టు. నీవు నా నోటి వలె ఉందువు. బా
రెండవ ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు కొట్టాలా? Praise the Lord. ఎవరి నోరు? ఎవరి నోరు? ఎవరి నోరు? ఆయన నోటి. దేవుని నోరులాగా మన నోరు ఉండబోతుంది. ఉండబోతుంది. మీ నోరు దేవుని నోరుగా ఉండబోతుంది. మీ నోరు దేవుని నోరుగా ఉండబోతుంది. ఆమేన్ అంటే నీ నోరు ఆమేన్ చిన్నగానే ఉంటుంది. నా నోరు చెప్పండి, యేసయ్య నోరుగా ఉండును గాక. మీరు కూడా చెప్పండి, నా నోరు యేసయ్య నోరుగా ఉండును గాక. యేసయ్య నోరుగా ఉండును గాక అంటారా? మళ్ళీ ఇప్పుడు బయటకు పోయి రారి చూసుకుందాం. రారి అబ్బా, ఆయన నోరులాగంటే ఆయన మాట. ఎంత ఆశీర్వాదం, ఎంత అభిషేకం దేవుని బిడ్డారా, ఎంత ఆశీర్వాదం, ఎంత అభిషేకం. ఆయన నోరు తెరిస్తే చాలు, ఆయన మాట చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. మనమేమంటావు తెలుసునా? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక మాట పలుకు, నేను ఒక్క మాట పలుకు, ఒక్క మాట పలికితే నేను బతికి నుంచి అని మనం ఆడుకుంటాం. ఆయన అంటాడు, రే 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 నా నోరే నోరుగా చేయబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నా మాటే నీ నోట్లో ఉంచబోతున్నా. నోటికి ఆ మాటలు నీ నోట్లో ఉంచుతా. నువ్వు నా నోటి వలె ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నా నోటి వలె ఉంటావు నువ్వు. ఎంత ఆశీర్వాదమైన మాట. గుర్తుపడితే దేవుని బిడ్డారా, ఎంత ఆశీర్వాదకరమైన మాట. నా నోటి వలె ఉంటావు. ఇంకా ఒకటి, నా సన్నిధిలో ఉంటావు. నా నోటి వలె ఒక ప్రవక్తగా, లేకపోతే ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. రాజుగా ఉంటావు, యాజకునిగా ఉంటావు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు 3 విధాలుగా ఆయన వచ్చాడు. యాజకునిగా వచ్చాడు. అందరూ ఆయన చూసి ప్రవక్త అన్నారు. ప్రవక్తగా వచ్చాడు ఆయన, యాజకునిగా వచ్చాడు ఆయన. అలా ఉంటావంట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటాడమ్మా? వారు నీ తట్టునకు తిరగవలెను గాని, వారు నీ తట్టునకు తిరగవలెను గాని, నీవు వారి తట్టునకు తిరగకూడదు. చూసారా? చూడండి, ఒక మాట చెప్తా. సంసోను ఉన్నాడు. సంసోను దేవుడు పుట్టించింది అనుకో. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించుటకు 40 ఏండ్లు ఇశ్రాయేలీలను బానిసలుగా చేసి దోషులైపోయి ఇజ్రాయేల్ వాళ్ళు చెదగొడుతుంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు సంసోను, ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయేల్ విడిపించడానికి సంసోను దేవుడు పుట్టించాడు. పుట్టిన తర్వాత పెరిగి పెద్దగా అయితే దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక మాట ఉంటుంది, ఆ 13వ అధ్యాయంలో చివరి మాట ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 14 అధ్యాయం 5 వచనం. దేవుని ఆత్మ సంసోనును రేపుతుండెను. దేవుని ఆత్మ ఎట్లుంటాడు తెలుసునా? ఎట్లుంటాడు దేవుని ఆత్మ? రేపుతుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. శత్రువు మీదకి, ప్రజలను రక్షించడానికి, పాపము నుండి, శాపము నుంచి విడిపించడానికి, సువార్త ప్రకటించడానికి రేపుతుంటాడు. అన్ని జనుల్లో విడిపించడానికి, శాప పాపములో నుంచి విడిపించడానికి
రేపుతుంటాడు, ఫిలిష్తీన్ల నుంచి రేపుతుంటాడు రక్షించడానికి. ఈయన ఏం చేశాడంటే ఎవరి చేతుల్లో నుంచి రక్షించాలని దేవుడు పెడితే చక్కగా పోయి 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 ఫిలిష్తీన్లను జూనికి పోయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిసార్లు ఏమంటామంటే ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు పేతురున్నాడు సలిమంట కాడ ఏం చెప్పాలా? ఏమో అవసరమైతే ఒకవేళ సువార్త చెప్తాం యేసుప్రభు అనుకొని బిర్రుగా ఉండొచ్చు. ఎవరన్నా అడిగితే చెప్తా, అవసరమైతే ప్రాణం ఇస్తా అని చెప్పినాం కదా, అవసరమైతే నీ కొరకు ప్రభు ప్రాణం పెడతాను కదా. ఎవరన్నా అవసరం ఎవరు నువ్వు అంటే చెప్తాం నేను సువార్త అని. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే అన్ని జనులకు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాం చెప్పడానికి. అక్కడికి పోయి వాళ్ళు చెప్పి మాట ఇనుకుంటా కూర్చొని వస్తాం గీరుకుంటా. వాళ్ళు చెప్పే మాటలని అవునా అట్టనా నిజంగానా అయిపోయి మన స్వార్థం ఏమైపోయింది. పోయింగా ఎంతో వింత ఎంతో చింత బలాఢ్యుడు సంసోను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? వారు నీ వైపు తిరగాల గాని నీవు వారి వైపు తిరగకూడదు. నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇదిగో నా నోటి వలె ఉంటావు. ఈయన పాపం చెప్పనీకి పోయినాడు. కొన్ని సార్లు చూడు, మా సిస్టర్ అని సిస్టర్ చెప్పనీకి పోయినాడు. సిస్టర్ని తీసుకుపోయినాడు ఒక ఆయన. సిస్టర్ అని సిస్టర్కి వాక్యం చెప్పి నీకు కూర్చొని కొంతమంది కూర్చొని వాళ్ళు దేవుని వైపు తిరగాలి రాయన అంటే వీళ్ళే వాళ్ళ వైపు తిరిగిపోయింటారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఇర్మియాకు దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడు, అర్థమయ్యేటట్టుగా. జెర్మియా ఇదిగో ప్రజలకు ప్రకటించు, నువ్వు కూడా ఇట్లా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా వైపు తిరుగు. ఇప్పుడు ఫిలిష్తీయులందరినీ ఎక్కడ తిప్పాలి? ఇజ్రాయెల్ వైపు తిప్పి, ఆ ఇజ్రాయెల్ దేవుని వైపు తిప్పి ఆయన్నే దేవుడని తెలియపరచాలి. కానీ ఈయననే పోయాడు, ఏం చెప్పాలి? పోయి చేసుకున్నాడు. చూడండి ఎట్లుంటుంది పరిస్థితి కొన్నిసార్లు మనం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఫిలిష్తీయులను రేపనీక, ఫిలిష్తీయులకి పోనీక, కొట్లాట పన్నీక, అది వారికి తెలియదు అనేది ఉంటుంది. కానీ మన సందర్భం దాన్ని అట్లా తీసుకోవాలి. కొన్నిసార్లు వాస్తవంగా అక్కడ మరి ఈయన ఏం ఆలోచన చేసింటాడో, మరి దేవుడు రేపుతున్నాడంటే పోయి ఇంకా నాకు వాళ్ళని తడుక్కోవాలంటే ఎట్లా, వాళ్ళతో లిగాడి పడాలంటే ఎట్లా, వాళ్ళ ఇళ్ళ కాడ చేసుకుందాం, ఎవరైనా మాట వినకపోతే గుమ్మాలు కూడా పెట్టుకొని పోదాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన అక్కడే పోయాడు. కానీ ఇంకోటి, ఈయన ఫిలిష్తీయులను కూడా తోక ముడ్డేసి కట్టేసింది, కాల్చేసింది ఏదో దేవుని మీద ప్రేమ వాళ్ళని విడిపించడానికి కాదు ఇజ్రాయెల్ను. ఈయన భార్యను తీసుకుపోయి ఇంకొకరికి ఇచ్చినందుకు. ఈయన చూడండి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు లోకం వైపు పొర్రపాటును కూడా, అందుకే ఆయన జల్లిస్తాడంట. ఏం చేస్తాడు? జల్లిస్తాడు సంఘమును, కుటుంబాన్ని, విశ్వాసులను, సేవకులను జల్లించినప్పుడు స్థిరంగా ఉండాలి. ఆయన బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు గొర్రెపిల్ల సిద్ధపాటు కలిగి వధింపబడడానికి, సావడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. గోధుమ గింజ రోట్ల పడడానికైనా సిద్ధంగా ఉండాలి. పిండి కావడానికి, నూనెతో కలపబడడానికి, ఎగిరిపోకుండా ఉండడానికి, నూనెతో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉండడానికి సిద్ధంగా ఉండాలి. స్థిరముగా ఉండాలి.
నువ్వు నా వైపు తిరిగిన ఎట్లా తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నువ్వే ఒక ప్రాకారముగా ఉంటావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. ఎన్నో ఆశీర్వాదం ఇది. మూడోది, నాలుగోది, నిన్ను రక్షించేదను. నిన్ను రక్షించుటకు నిన్ను ఐదోది, నిన్ను విడిపించేదను. నీకు తోడైందును. ఆరోది, నీకు తోడై ఉండేదను. ఎన్ని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకముగా అందుకే ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరికొకరు లోబడి ఉండండి, దేవుని ఘనపరచండి. నిజంగా మనకు వచ్చే శ్రమలు శోధనలో నువ్వు ఎగిరిపోకుండానట్లుగా వధింపబడిన ఒక గొర్రెపిల్లగా బలిపీఠం ఏదో ఒక రోజు ఇక్కడ మనం అందరికీ, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. మరి ఇప్పుడు కొంతమంది మందలో నుంచి వస్తున్నట్టు, కొంతమంది వాకిలి కాడ ఉన్నట్టు గొర్రెపిల్లలు, కొంతమంది ఏమో బలి పశువుకు కొమ్ముకు కట్టబడినట్టు, కొన్నిసార్లు వధించబడి కాలిపోతున్నట్టు వాళ్ళని చూసి అమ్మోయ్ నెక్స్ట్ నాదేమో కదా. ఇప్పుడు నంబర్ ఈయనకు వచ్చి రెండవ నంబర్ ఆయనకు వస్తున్నాయి, ఆయనకు నెక్స్ట్ నాకేమో. కొంతమంది అక్కడ ఉంటారు, కొంతమంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా బలిపీఠములో కాల్చబడాల్సిందే. గోధుమ గింజ వలె కాల్చబడాల్సిందే. చల్లడిలో పడవలసిందే, బలిపీఠంలో పడవలసిందే. స్థిరంగా ఉండాలి, ఆత్మల బలం పొందుకొని నూరంతలుగా ఫలించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం. పూర్ణత్రమైన తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామమునకు స్తోత్రం నాయన. నీకు కృప చేత నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవంగా ఉంచి మరొకసారి ప్రభు అయ్యా మరి నీ పాద సన్నిధిలో నేను స్తుతించి కనపరిచేటువంటి గుంపులో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయోగ్యులము, అపాత్రులము నాయన, నీచులము, దౌర్భాగ్యులము నాయన. అయ్యా నీ నామాన్ని స్తుతించడానికి, అయ్యా నీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు భాగ్యం కలుగజేసినారు. నీకు వందనాలు. అయ్యా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా కోసం నాలుగొట్టమన్న దేవుడు నాయన, మా కొరకు నాయన నీ ప్రాణం అర్పించినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవం కలిగిన దేవుడు, ఈ సేవకుల మీటింగ్లో నాయన అయ్యా నా తండ్రి, లైవ్లో నా తండ్రి నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభు. గోధుమ గింజ నాయన భూమిలో పడి చావకుండా నేడు అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది భూమిలో పడి చేస్తే నాయన విస్తారముగా ఫలిస్తుందని వాక్యం సెలవిస్తుంది నాయన. మా జీవితాల్లో నీ కొరకు నాయన అయ్యా నా తండ్రి విస్తారంగా ఫలించేవారుగా ఉండడానికి సహాయం కనికరించండి. నిన్ను బట్టి మేము దినమెల్లా వదకు సిద్ధమైన గొర్రె పిల్లలమని నీ వాక్యం సెలవిస్తుంది. నీ కొరకు మేము చనిపోవడానికి కూడా అయ్యా నా తండ్రి అవమానంలో నిందలు భరించడానికి అయ్యా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. పౌలు గారు అంటున్నారు, నేను దినదినము చనిపోతున్నానని. నిజంగా నీ కొరకు నాయన మేము మరణానికి కూడా అప్పగించబడడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా బలిపీఠపు కొమ్ములో కట్టబడినటువంటి అయ్యా బలి పశువులు నాయన నీ కొరకు నాయన వధించబడడానికి మేము సిద్ధంగా ఉండుటకు, నీ స్వార్థ పరిచర్యలో ప్రాణార్పణంగా పోయబడడానికి సహాయం చేయండి. పరిగణించండి తండ్రి, నీకు స్తోత్రములు. ఆయన సాతాను జల్లెడలో పట్టి నాయన అయ్యా జల్లించుతూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు ప్రభు ప్రతి బిడ్డను. అయ్యా నా తండ్రి మేము నిలిచి ఉన్న వారుగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీకు నైవేద్యముగా అర్పణంగా మేము అర్పించబడాలంటే నాయన మేము నలుగొట్టబడాలి, గోధుమలను నాయన పిండిగా చేయబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి నాయన. అట్టి కృపను నాయన మాకు అందరికీ కూడా అనుగ్రహించండి నాయన. పిండి వలె గాలికి చెదరగొట్టబడకుండా ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి నాయన స్థిరత్వమును కలిగి నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభు. నీ తట్టు నాయన మేము తిరిగి ప్రభు అనేకులను స్థిరపరిచేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. కనికరించండి నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవం కలిగినటువంటి తండ్రివి నాయన, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు. మేము నీ తట్టు తిరిగితే ప్రభు
నిజంగా నా తండ్రి మమ్మలను నైనా నీవు ఆశీర్వదిస్తావని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. నీ సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహిస్తావు నాయన. ఏవి నీచంలో ఏవి పవిత్రంలో మేము గుర్తుపడితే నాయన అయ్యా నీ నోరుగా మేము ఉంటామని వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనేకులను నీ వైపు తిప్పితే నాయన పడగొట్టు చాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తానన్నావు నాయన. మమ్మల్ని రక్షిస్తావు, విడిపిస్తావన్నావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మాకు జయం అనుగ్రహించే దేవుడవు నాయన. వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన నీ కొరకు ప్రతి దినము చనిపోతూ నీ స్వార్థ ప్రకటిస్తున్నాయన. అయ్యా నా తండ్రి అనేకమైనటువంటి అవమానంలో నిందలను నీ కొరకు భరిస్తున్నాయన. నీకు నైవేద్యంగా అర్పణముగా చేయబడేటువంటి కృపణ దయచేయండి నాయన. అనేకులను స్థిరపరిచే కృపణ దయచేయండి నాయన. అయ్యా నీ వైపు తిరుగుతూ నీ పక్షాన నిలిచి ఉండి నాయన అయ్యా నీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపణ దయచేయండి నాయన. నీ సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యం, నీ నోరుగా ఉండేటువంటి భాగ్యమును నైనా మాకు అందరికి కూడా అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.